బండ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది పీపీఈ కిట్ తొడగకుండానే పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో పరీక్షకు వచ్చిన వారు కరోనా భయంతో వణికిపోతున్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో తాము కరోనా బారిన పడే ప్రమాదం ఉందని పరీక్షకు వచ్చేవారు భయపడుతున్నారు. ఇలా నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్న వైద్యులని ప్రజలు అడగగా పీపీఈ కిట్ వేసుకోకుండా చేస్తే ఏం కాదని నిర్లక్ష్యంగా చెప్పారు. ఇలా నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్న వైద్యులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నార్మల్ గా చేసేస్తాం కదా వాళ్ళకి. అంటే మధ్యాహ్నం వరకే అన్నారు కదా మేడం, మరి ఆఫ్టర్నూన్ వరకే కదా? 4 వరకు కంటిన్యూస్ గా అక్యూజ్డ్ వాళ్ళు వస్తారు. 3 o'clock ఒకరు వస్తారు, 4 o'clock ఒకరు వస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి 6 o'clock కూడా కాల్స్ వస్తాయి మాకు, కాల్ చేస్తున్నారా మేడం అని. ఒకవేళ అవైలబుల్ ఉంటే మా ఏఎన్ఎంస్ అయినా స్టాఫ్ నర్స్ అయినా వాళ్ళు కూడా చేస్తారు. ఎమర్జెన్సీలో అయితే 3:30 వరకు చేస్తారా మేడం? మీరు 4 వరకు చేస్తాం. 4 వరకు చేస్తారు. 4 ఆన్ టైం అంటే 10 to 4 వరకు చేస్తాం. ఓకే మేడం. అంటే రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది కదా, మేము 4కి వెళ్ళిపోతాం కాబట్టి. 4కి వెళ్ళిపోతారు మీరు? 4కి వెళ్ళిపోతాం. పిలవండి, నేను మాట్లాడతాను కదా. మీరు ఉన్నారంటున్నారు, ఆయనని కూడా పిలవండి, నేను మాట్లాడతాను. అంటే బీపీ కిట్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ గా మేడం? మోస్ట్ ఇంపార్టెంట్ అని అయితే ఏం లేదు సార్. అంటే బీపీ కిట్ వేసుకోకపోయినా ఏం కాదా మేడం? వేసుకోకపోయినా కాన్ఫిడెంట్ గా చేయగలిగితే అవసరం లేదు. ఇప్పుడు నా హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. నాకు సఫోకేటింగ్ ఉంటుంది పీపీఈ కిట్ వేసుకోవడానికి. నాకు ఆస్మా ప్రాబ్లం ఉంది. సో నేను అందుకు వేసుకోను. ఎక్కువ మంది ఎవరెవరు నాకు కంటిన్యూస్గా వచ్చి ఎవరైనా నాకు ఆఫ్లైన్ ఆన్లైన్ చేస్తే నేను ఖాళీ టెస్ట్లో ఒకటే చేస్తాను కాబట్టి నేను పీపీఈ కిట్ వేసుకొని చేసేస్తాను. ప్రెజెంట్ అయితే 30-40 అవుతుంది. పాజిటివ్ వస్తుంది. మీరు సార్? నేను డివిజన్ జనరల్ సెక్రటరీ, బీజేపీ నుండి డివిజన్ జనరల్ సెక్రటరీ. ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ పీపీకి చేసుకోకుండా నాకు ఫోన్ చేసిండ్రు, మాట్లాడదాం. చెప్పాను నేను, అతను కూడా చెప్పాను. మీరు అట్లా పేపర్ కి ఇంటిమేషన్ లేకుండా పేపర్ కూడా వేస్తారు కదా సార్, మరి నేను పీపీకి వేసుకోలేదు అంటే, పర్లేదు మేడం మీ జాగ్రత్తలు మీరు ఉన్నారు కదా, యాప్రాన్ వేసుకున్నారు, గ్లౌజెస్ కూడా వేసుకున్నారు కదా అని అంటే, అది మీకు తెలిసినంతగా అట్లా రాయే కదా సార్ మీరు అని నేను అన్నాను. అట్లా ఎందుకంటే ఒక్కసారి కంటిన్యూషన్ గా పేషెంట్స్ రారు కదా సార్, ఒకరొకరు వచ్చి వెళ్తుంటారు. ఒకసారి 5 members వస్తారు, ఒకసారి 3 members వస్తారు, ఒకసారి 2 members వస్తారు. నాకు అర్జెంట్ అంటారు. అందరినీ నేను అంతసేపు 1 hour వెయిట్ చేయించలేను కదా. సో వచ్చిన వాళ్ళకి ఎమ్మటి ఇమీడియట్ గా చేసి పంపించేస్తుంటాను అనమాట. ఇంకోటి టోకన్ సిస్టమ్ పెడతారు కదా మేడం? టోకన్ సిస్టమ్ ఏం లేదండి. మనము కొంతమంది గ్యాదర్ అయిన తర్వాత రోజుకి ఇంత టోకన్ సిస్టమ్ పెట్టాలి. అది ఓపీకి అవుతుంది, కోవిడ్ దగ్గర అవ్వదు. కోవిడ్ దగ్గర అవుతే పాజిటివ్స్ ఉంటారు, నెగిటివ్స్ ఉంటారు. ఇప్పుడు పాజిటివ్స్ వాళ్ళది ఇన్హేల్ చేసినప్పుడు వాళ్ళకు కూడా అంటుకుంటుంది కదండి. సో అంతసేపు నిల్చోబెట్టాలి అంటే వీళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా. నేనేంటంటే సండే నుండి లాక్డౌన్ అనే సూచన కూడా సండే నుండి అది మీకేమైనా ప్రాబ్లం కాదు కదా? ఏందా? నాకేం ప్రాబ్లం అవుతుంది సార్, ఇన్ని మంత్స్ నుంచి చేస్తూనే ఉన్నాము. మా ప్రికాషన్స్ లేరు అనమాట, మీరు ఒక్కరే ఉన్నారన్నమాట. నేను ఒక్కదాన్ని చేస్తాను. ఇంకో పర్సన్ ఇస్తారేమో కదా? లేదు సార్, ఫీల్డ్కి వెళ్తున్నారు ఏఎన్ఎంస్ అన్నారు. ఎందుకంటే పాజిటివ్ కేసెస్ వస్తున్నారు కదా, సో ఫీల్డ్కి వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో ఎవరైతే పాజిటివ్స్ ఉంటున్నారో వాళ్ళని పంపించడం. కానీ మీకు ఇద్దరు కావాలంటే మేము ఏం చేయాలి? ఏఎన్ఎంస్ ఎవరో ఒక కూర్చోవాలి, లేదా ఇప్పుడు అందరూ చేయాలని మాకు మొన్న సర్క్యులర్ పాస్ అయింది. స్టాఫ్ నర్స్ ఉండాలి, మెడికల్ ఆఫీసర్ ఉండాలి, అందరు ఉండాలని చెప్పారు. కానీ నాకైతే ఎవరు లేదు. ల్యాబ్ టెక్నీషియన్ ఒక్కదాన్ని ఆఫ్లైన్ ఆన్లైన్. సపోర్టింగ్ స్టాఫ్ ఏంటి అంటే తను చేయకూడదు ఆఫ్లైన్ ఆన్లైన్, ఓన్లీ కిట్ మీద వాళ్ళ కోడ్ రాసిస్తుంది అనమాట. తను రాసిస్తే నేను చేస్తాను. నేను గ్లౌజెస్ కూడా మారుస్తూనే ఉంటాను కదా. ఒక 5 members కి చేసిన తర్వాత గ్లౌజ్ మార్చేస్తాను, మళ్ళీ ఆఫ్లైన్ ఆన్లైన్ చేస్తాను, మళ్ళీ గ్లౌజెస్ వేసుకుంటాను. వేరేది నా సేఫ్టీ నాకు ఉంటుంది కదా సార్, నాకు కూడా ఇంపార్టెంటే కదా. నాకు చిన్నపిల్లలు ఉంటారు. ఇప్పుడు మీకు ఇద్దరు వాళ్ళని ఒక మనిషి చేస్తే మీరు కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేయొచ్చు, బట్ వాళ్ళు ప్రాబ్లమ్ వాళ్ళకు ఉన్నాయి కదా సార్. అట్లా చేయడానికి కూడా కుదరదు, ఎందుకంటే వాళ్ళ ఫీల్డ్ కంపల్సరీ వెళ్ళాలి వాళ్ళు. అట్లా అనమాట ఉన్నది 5 చేయొచ్చు. అండ్ అది కూడా పేషెంట్స్ ఒక్కసారి థరోలీ రారు కదా, ఒకసారి 5 members, ఒకసారి 6 members వస్తారు. అందుకని వేసుకోకపోయినా ఏం కదా? ఏం కాదు సార్. మా సేఫ్టీస్ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇన్హేల్. వాళ్ళు మాకు కాన్ఫిడెంట్ ఉండాలి. ఎలా అంటే పేషెంట్ కి మేము టెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు కాఫ్ చేయకూడదు, స్నీజ్ చేయకూడదు. ఆ కేర్ లో మేము తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళని కూర్చోబెట్టి ఆ ఫేస్ సైడ్ కి పెట్టిస్తాం కాబట్టి మెల్లగా తీసేటప్పుడు వాళ్ళు అలాంటి ప్రాబ్లమ్స్ చేయరని నా కాన్ఫిడెంట్ నాకు ఉంటుంది. ఎందుకంటే నా టెస్ట్ లో నా కాన్ఫిడెంట్ ఉంటుంది, నేను చేయగలుగుతాను అని. సో
సో అలాంటి కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు పీపీ కిట్ అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇంత కష్టపడుతున్నాం, మీకేమన్నా వచ్చినా బాధ్యులం మేమే అవుతాం కదా. మాకు రావట్లేదు కదా సార్, అలా అని కూడా మీ జాగ్రత్త కూడా మేమే తీసుకోవాలి కదా. మీరు ఇప్పుడు ఇన్ని రోజుల నుండి కష్టపడుతున్నాం, మళ్ళీ ఈ టైంలో అంటే ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ మీకు అయిపోయింది అనుకో, మరి చూసే వాళ్ళ మళ్ళీ కష్టం అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కూడా అనేది నాకు ఉంటుంది కాబట్టి నేను చేస్తాను. కాదు మేడం, అంటే బీపీ కిట్ అయితే కన్ఫర్మ్ అన్నారు కదా, కన్ఫర్మ్ వేసుకొని చేయాలి కదా. అయితే ఏముండదు సార్, ఎమర్జెన్సీ వస్తారు ఇప్పుడు 4 తర్వాత మాకు అయిపోతుంది, మాకు సెషన్ అయిపోతుంది, డ్యూటీ అయిపోతుంది. 4 తర్వాత ఎమర్జెన్సీ పేషెంట్ వస్తారు. ఇప్పుడు ఎమర్జెన్సీ పేషెంట్ వచ్చినప్పుడు మేము ఎమ్మటే పీపీ కిట్ వేసుకొని చేయలేము కదా, అలానే ఉంటుంది వాళ్ళకి. మార్నింగ్ వచ్చి చేశారు వాళ్ళు, ఎవరు వచ్చారని చెప్పారు, మీరే చెప్పారు. ఇప్పుడు అయిన తర్వాత మీరే వేసుకోవాలి కదా మేడం బీపీ కిట్ వేసుకో. నా పేరు రాజు అన్న. లోపల ఇది కరోనా టెస్ట్ వేస్తారు, వాళ్ళ బీపీ కిట్ కూడా లేదు, వాళ్ళకి బీపీ కిట్ కూడా లేదు. మా ఫ్రెండ్ వచ్చిండు, అయితే బీపీ కిట్ లేదని నాకు చెప్తే వచ్చి చూసిన. అయినా కానీ వాళ్ళు బీపీ కిట్ కూడా లేదు, అది వేసుకొని చేయాల్సింది చేయలేరు. ఇప్పుడు ఆమెకే పాజిటివ్ ఉంటే ఎవరు ఏం చేస్తారు? ఆమె వల్ల 10 మందికి అంటుకుంటుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళకు ఆమె చేస్తుంది, చెప్పలేము. ఆమె కూడా పాజిటివ్ వస్తే మిగతా వాళ్ళందరికీ వచ్చినట్టేగా పాజిటివ్. చూసుకోవాలన్నా చూసి చెప్పండి అన్న. ఏమేనంటే ఇక గరీబులం ఏం చేయలేము, గత్యంతరం లేక ఇదే హాస్పిటల్ కాబట్టి వస్తున్నాం. చూడండి అన్న, నేనే బయటకు వచ్చేసిన. ఆమె బీపీ కిట్ వేసుకోలేదు, ఏం వేసుకోలేదు, మంచి అట్లనే వేస్తుంది. ఇప్పుడు సెకండ్ స్టేజ్ వస్తే 3 రోజులకు 4 రోజులకే చచ్చిపోతా అని చెప్తారు. మరి అది ఎంతవరకు వాస్తవం మనకైతే తెలియదు అన్న. వచ్చినాం, ఆమె ఇప్పటికి కూడా వేసుకోలేదన్న. ఇప్పటికో 10-15 మందికో వేసింది. వాళ్ళకి ఎంతమంది పాజిటివ్ ఉంటుందో ఎంతమందికి ఉందో తెలియదు మళ్ళా. సార్ చూడండి అన్న మీరు. కొన్ని రోజులు అట్లనే ఉంటుంది, ఫస్ట్ 5 రోజులు 6 రోజులు అదైతే రాదు. సరేనా? ఇప్పుడు నాకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చి నాకు ఇది ప్రాబ్లం అది ప్రాబ్లం అంటే నేను అన్నిటిని కన్సిడర్ చేసే లెవెల్ నాకు కాదు. నేనేం రాస్తా, ఒక లెటర్ నాకు రాసిచ్చి ఆ లెటర్ పెద్ద ఆఫీస్కి వెళ్ళిందని చెప్తాను. అక్కడ పోయి ఇవాళ ఆయన డిస్ట్రిక్ట్కి ఎవరైతే హెడ్ ఉంటారో ఆయన ఓకే అంటే దాన్ని బట్టి మనం కన్సిడరేషన్ నాకు అట్లా ఎవరు చెప్పలేదు. ఒకటి నేను 2-3 సార్లు ఆమెకు చెప్తే ఎవరితో ఫోన్ చేయించి అది ఇది చేయించి అది నచ్చలేదు ఆ విషయం. వేరే వాళ్ళ గురించి ఫోన్ చేపిస్తున్నాను కదా, వస్తున్నారు పర్సనల్ అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన జాబ్ ఏమి చేసుకోవాలి, చేసుకోవాలి. అంతేగాని ఎవరితో ఫోన్ చేపిస్తున్నా పద్ధతి కాదు కదా సార్. ఇప్పుడు లాక్డౌన్ మొత్తంలో నేను కర్ణాటక గారైనా కమలాకర్ గారు, ముద్ర సంతోషం ఆయన టీఆర్ఎస్ నా డ్యూటీ ఏంటి? నేను ఇక్కడ డాక్టర్, నేను ఆ పనే చేయాలి, నాకు అవన్నీ అవసరం లేదు. నేను అందరితో ఒకేలాగా ఉన్నాను. బేసిక్గా జనాలందరికీ వేరేలాగా కానీ అంటే టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడాలి. నాకు ఏంటంటే నా ఏజ్ ఏంటి నేను చేసే పని. సో ఇది కదా, నేను లాక్డౌన్లో వీళ్ళందరూ అంటే నేను చెప్తే వినేలాగా ఉన్నారు వీళ్ళందరూ. అందరితో వీళ్ళు తీపించిన, సర్వేలు చేయించిన, హాస్పిటల్స్ని ఫైండ్ అవుట్ చేయించిన, ఇక్కడ టెస్టులు చేయించిన, అన్నీ చేయించినప్పుడు వీళ్ళకి బర్డెన్ అయింది. మాకేంటి వర్క్ ఏంటి వేరే చోట్ల ఎక్కడా చేయట్లేదు అని చెప్పేసి ఏం చేసి డాక్టర్ని ఎట్లా కొద్దిగా తగ్గించాలి. ఆయన ఇంకా కమాండింగ్గా ఇంత వర్క్ చేయించాల్సిన అవసరం, మనం గవర్నమెంట్ ఉద్యోగం కదా చేస్తుంది. నా శాలరీ ఇచ్చేది ఇంకా మనం 10 వద్దాం 12 వద్దామని ఇట్లా చేసుకున్నారు. చేసుకొని నాకు ఎవరెవరితో ఫోన్ చేయిస్తున్నారు. నేనేం చేయాలి? నాకు ఫోన్ చేసి నువ్వు ఎందుకు ఇట్లా అట్లా అని మాట్లాడినప్పుడు నేను వదిలేసాను. తర్వాత ఇప్పుడు ఆమె నేను పిలిచి ఏంటమ్మా పీపీ వేసుకోవట్లేదు అంటే అన్నాను అనుకోండి. అది సాయంత్రానికి వేరే దగ్గరికి ఫోన్లో ఎవరెవరో ఫోన్ చేస్తాను. ఇప్పుడు ఒకరోజు ఇక్కడికి రవి గారు వచ్చారు. ఏదన్నా పెద్ద అవసరం ఉంటేనో లేకపోతే ఇంకేదన్నా ఉంటేనో ఇక్కడ మాట్లాడతాను. నేను ఆయనతో ఎప్పుడు బయటకు రావాలి, వాళ్ళ ఇంటికి పోవాలి, ఆయనతో టీ కూడా తాగాలి. నా పద్ధతి అది. నాకు ఎవరైనా ఏదైనా చేసినా నాకు నచ్చదు. అయితే ఆయన ఇటు వచ్చి ఇంటికి దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడాలి. సార్ బిజీ ఉన్నట్టున్నారు కదా, నేను తర్వాత కలుస్తాను వచ్చి అసలు 2 నిమిషాలు కూడా కాలేదు. నేను ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ని చూస్తున్నాను. సాయంత్రం కార్పొరేట్ గారికి ఫోన్ చేసి ఏమన్నారు, ఏంటి సార్ మళ్ళీ వచ్చి పొద్దున్న సాయంత్రం హాస్పిటల్లో ఉంటున్నాను అట్లా. ఈ సాక్ష్యం ఏమి ఆయన ఉన్నందుకు లేకపోతే పిల్లలు ఏమన్నా చెప్పిర్రా, అక్కడ ఎంటర్టైన్మెంట్స్లో ఎవరో ఉన్నారు సార్, అందుకని ఇట్లా చెప్తున్నారు సార్ మీరు మళ్ళీ అట్లా చేసుకుంటూ వెళ్ళిందని నన్ను అన్నారు. నేను దాన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలి? మీరు వచ్చినారు హాస్పిటల్, మీ ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ డాక్టర్ నాది కాదు కదా, ఇది మీ ఏరియా వాళ్ళు ఇచ్చిన బిల్డింగ్, ఇది మీ ఏరియా హాస్పిటల్. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వస్తారు, కూర్చుంటారు, మాట్లాడతారు, ఏదైనా ఉంటే క్వశ్చన్ చేస్తారు. ఇది పద్ధతి.
నేను మిమ్మల్ని రావద్దంటానికి నాకున్న రైట్స్ ఏంటి, నేను ఎట్లా ఉంటుందో చెప్పాను. ఆయన రవి అంటే ఆయన కూడా నేను ఎట్లా రావద్దాను, నేను సరే నేను చూసుకుంటా లేదు సార్ అని చెప్పి పెట్టేసి నేను ఆన్సర్ అంటే ఇప్పుడు లాక్డౌన్ డేస్లో నా నంబర్ ఉందండి, నా నంబర్ ఎవరన్నా గోడ కక్కిస్తారా చెప్పండి. డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని టెస్టులు అయినాయి, ఎందుకు తక్కువ అవుతున్నాయని చెప్పి మాట్లాడతారు నాతో. డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు కలెక్టర్ పిఏ కావచ్చు, లేకపోతే మన డిస్ట్రిక్ట్ రెవెన్యూ వాళ్ళు కావచ్చు, అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ రోజుకి 150 నుంచి 200 ఫోన్లు మాట్లాడినాయి. నేను ఇంటికి పోయిన తర్వాత నేను పడుకోవాలి, నా పనులు ఉంటే తినాలి, వండుకోవాలి, పడుకోవాలి. అది లేకుండా కంటిన్యూస్గా ప్రాసెస్ చేసేవాళ్ళు. కుకట్పల్లి హాస్పిటల్ ఎదురుగా నా నంబర్ ఇక్కడ డిస్ప్లే చేసి పెట్టారు. నాకు పెడితే ఎవరో మియాపూర్లో ఉన్న వాళ్ళకి నేను ఎట్లా చేస్తాను చెప్పాను, ఎల్లమ్మ పంటలో ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతున్నా ఫోన్ అందరూ చేస్తుంది. నేను ఎవరితోనైనా సీరియస్గా మాట్లాడినని ఎల్లమ్మ పంట వాళ్ళతో అనిపించండి, నేను వదిలి సరిపోతాను ఉద్యోగం, నాకు అవసరం కూడా లేదు. అయితే ఏం జరిగింది, అప్పుడెప్పుడు మియాపూర్లో ఒక అతను 12ంటికి కాల్ చేసింది, నైట్ 12ంటికి కాల్ చేస్తే కాదండి నాకు పర్సనల్ లైఫ్ ఉండదా, ఎవరిచ్చింది మీకు నంబర్, మీ ఏరియాకి కూడా ఒక డాక్టర్ ఉంటాడు, ఆయనకు చేయండి, ఆయన మీకు రెస్పాన్స్ ఇవ్వకపోతే ఆయన కంప్లైంట్ ఇవ్వండి, లేకపోతే దానికి పైన ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి, నేను ఇట్లా మీకు రెస్పాన్సిబుల్ అయితే అసలు నంబర్ తీసుకుని డాక్టర్కి ఫోన్ చేయడం ఏంటంటే నేను తిట్టింది. నెంబరు పెట్టి మీకు ఇట్లా చెప్పించాను కదా. ఇప్పుడు ఈయన టీటీపీ చేసుకోకుండా చేసిన ఒక విషయం. రెండోది ఏంటంటే ఈ ఆదివారం లాక్డౌన్ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఇంకా ఫ్రైడే మండే నుండి సాటర్డే వరకు వర్క్ టైం ఇచ్చేసి సాటర్డే నుండి సండే ఏదైతే ఉంటుందో ఆ సండే రోజు నుండి మండే వరకు లాక్డౌన్. ఈ సండే ఫెస్టివల్ కాకుండా ఏదైనా పార్టీ మీటింగ్ కాకుండా చూస్తున్నారు, అది జరుగుతుంది. ఇప్పుడు మనకు మీరు కూడా ఏంటంటే నాకు తెలిస్తే నాకు ఫోన్ వస్తే వచ్చింది, పీపీకి చేసుకోవట్లేదు రావట్లేదు వచ్చి ఏమైనా గట్టిగా అడుగుతుంటాం, ఆడికి వెళ్దాం మనం ఫస్ట్ గట్టిగా అడుగుతాం అడుగు. సెకండ్ ఏంటంటే అది ఆమె కూడా ప్రాబ్లమే కదా. ఏంటంటే ఇప్పుడు నేనున్నా ఆమె కానీ ఇట్లా పెద్ద ఆమె చేసే పని నేను చేయగలుగుతున్నా చేయలేదు కదా, ఇప్పుడు డాక్టరే చేయగలుగుతారు పని. అలాగే ఆమెకి ఏమైనా కూడా నువ్వు ఏమవుతుందంటే ఒక వాళ్ళ ఫ్యామిలీ కూలిపోతుంది. ఆమె అమ్మ నాన్న కనిపించిన ఆమె కూడా అంటే నేను చెప్పడం ఏంటంటే మీది కూడా బాధ్యత మాదే. మీకు డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ మనం చేయాలి. మాకు మేము ఉన్న బస్తీలో ఉండి కూడా మీకు ఎరుగకపోతే బాగుంటుంది. నేను అదే అడుగుతా మేము ఉన్నదంటే నేను ఒక్కదాన్ని ఉండాలి, ఇంకో పర్సన్ ఉండాలి, ఆమె రాసుకోవడానికి ఇంకైతే ముక్కలేము నాకు నేను అట్లేం లేదండి లేదని చెప్పేస్తాను, లేదు అట్లా కాదు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నాకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు, చెప్తే ఏ రోజు అయితే అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో ఆ రోజు నీ ప్లేస్లో వేరే వాళ్ళు చేస్తారు, నువ్వు ప్రెగ్నెంట్ లేడీస్కి చేయని చెప్పింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ నేను ఎప్పుడో ఇచ్చిన, అట్లాంటివి ఉండవు, నా ఒక్కదాన్ని చేయించడం అట్లాంటివి ఉండవు. ఇవాళ ఏంటంటే ఇవాళ ట్యూస్డే ఏమేమి అందరూ బయటకు వెళ్ళిపోయినారు, వేరే ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు వాళ్ళు. సో ఈ ఒక సపోర్టింగ్ స్టాఫ్ ఒక ఆంటీ ఉన్నది చూడండి, ఆమె రాసుకుంటుంది, ఈమె టెస్ట్ చేయాలి. మనం లాక్డౌన్లో ఆల్మోస్ట్ అది 50 నుంచి 100 చేసిన టెస్ట్, అప్పుడే ఇబ్బంది రానప్పుడు ఇప్పుడు 20-30 అంతకన్నా రావట్లేదు. అది కూడా ఒకటేసారి రావట్లేదు, ఇద్దరు ముందు వచ్చినప్పుడు అంత ఇబ్బంది ఏముంటుంది. అందుకని నేను నువ్వు కలిసి చేసుకోండి, నీకు ఏమైనా ఇబ్బంది ఏంటంటే నన్ను అడుగు, నేను వేరే స్టాఫ్. ఇప్పుడు ఇంకోటి మీరు ఈ 25 మంది వస్తుంది కదా, వీళ్ళకి ప్రోగ్రామ్స్ ఇచ్చి 1 గంటలో కూడా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అట్లా కూడా ఉంటుంది. నేను అదే ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అంటే మీరు ఎక్కడికైనా ఫారెన్ వెళ్ళాలి, అర్జెంట్గా మీకు కావాలన్నప్పుడు మీకు టోకెన్ ఇస్తే మీకు కోపం వస్తుంది. షుగర్ ఆపరేషన్